మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన బీజేపీ నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఆ ఏపీకి మనం ప్రత్యేక హోదాలాగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏపీని డెవలప్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏదైతే వీళ్ళు కూటమితో కలవటము, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అనుకోకుండా ప్రస్తుతానికి ప్రజలకు మనం మంచి చేయాలి చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అలా ఎలాగండి, ఆయన ప్రతిదీ కూడా అన్నీ ఆళ్ళలాగా వైసీపీ ప్రభుత్వం లాగా చేయరు. ఆయన ప్రతిదీ ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, మేజర్ పంచాయతీకి 25,000, మామూలు పంచాయతీ 10,000 అడిగి జెండా వందనానికి వాళ్ళ ప్రతి పంచాయతీకి ఇచ్చారు. ఎప్పుడు లేదు అలాగా, ఎప్పుడు అలాగా ఇవాళ ఏ ప్రభుత్వం మన ఈ ప్రభుత్వంలో ఏంటి ఇచ్చారు. ఇప్పుడు అది వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి కూడా ఏమీ అసలు అక్కడ స్కూల్లో కూడా ఏమి లేదు సార్. మళ్ళీ ఇప్పుడు గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు సార్. ఎలా చూడొచ్చండి? అది అందరికీ తెలిసిందేనండి. అది ఎవరో ఎంతో చెబితే ఎనరో జరిగేది కనపడుతుంది ప్రజలకి. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు జనం. ఇప్పుడు చేసేది మంచి జరుగుతుందంటే చెడు జరుగుతుందని మనం చెప్పలేం కదా, చెప్పము. అలా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు అధికారం వచ్చాక సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడకుండా అని చెప్పేసి అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వేరే అభిప్రాయం ఏమీ లేదు. ఆయన కూడా మంచి చేస్తాడనేది నమ్మకం. కావాలనే కదా ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన నిలబడిన ప్రతి 22 చోట్ల 21 చోట్ల డోకా లేకుండా ముందుకు వచ్చింది కదా పార్టీ. ఆయన మంచి చేస్తాడని ఆశిస్తాం. పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారు, వాళ్ళ కార్యకర్తలను చంపారు, తెలుగుదేశం కార్యకర్తలను చంపారు, అందరి మీదకి వెళ్ళారు. ఇవాళ ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన ఎవరిని చంపారు? జనసేన వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళారు? ఇంకా తెలుగుదేశం వాళ్ళ ఆరుగురిని చంపేశారు. నిన్నగాక మొన్న చంపేశారు కదా కర్నూలులో ఒక ఆయన్ని, ఓ ప్రెసిడెంట్ గారిని. అట్లా మరి ఎవరో ఏం చేయలేము దానికి. ఇంకా గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సార్. దాని మూలనే లేట్ అవుతున్నాయి. మళ్ళీ ఈయన నిదానంగా ఒక్కోటి తీసుకుంటా పెట్టుకుంటూ వస్తున్నారు. కనీసం వాడు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ అప్పుకి వెళ్ళేవాడు. కనీసం ఈయన వచ్చినాక ఒక్కసారి వెళ్ళాడు. ఈ 2 నెలల్లో ఒక్కసారే వెళ్ళారు, మళ్ళీ వెళ్ళలేదు. మరి అది సంపద సృష్టి అంటే. అప్పుకెళ్ళి పథకాలు ఇవ్వట్లా, ₹1 సంపాదిస్తున్నారు, ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడుకి గొప్పతనం. తల్లికి వందనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. ఇస్తారమ్మా, అన్నీ ఒకసారి ఎట్ట ఇస్తారు? మరి ఇవన్నీ అప్పులు చేసి వెళ్ళాడు, మరి తను ఇవ్వాలి కదా. తను జనవరిలో ఎప్పుడో ఇవ్వాలి, తను జనవరిలో ఇవ్వలేదు కదా. ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా తను పెండింగ్ పెట్టి వెళ్ళాడు. అందువలన అది లేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ డబ్బులు వచ్చినాక ఒకటి చేస్తుంటారు. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని చెప్పి జగన్ అంటున్నాడు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక్కడుండడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉండడు, మొత్తం పారిపోతారు. ఇప్పుడు అధికారులనే చూస్తున్నారు. ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు, వాళ్ళు ఎన్ని చేశారు? వాళ్ళందరినీ విఆర్లో పెట్టారు. విఆర్లో పెడితే వీళ్ళు టూర్లు వెళ్తున్నారు. వద్దురా బాబు, వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కూర్చోండి, పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 దాకా కూర్చొని సంతకాలు పెట్టాలండి అని చెప్తున్నారు. పనిష్మెంట్లు అంటే అట్టా ఉంటాయి. కక్ష సాధింపులు అంటే అవి కాదు, కొడతాం కాదు, తిడతాం కాదు. వాళ్ళు ఎట్లా చేయాలో అట్లాగే రూల్ ప్రకారం చేయాలి, అట్లాగే చేస్తున్నాడు చంద్రబాబు. అది చంద్రబాబు అండి. సార్ గతంలో 5 సంవత్సరాలు ఒక నిమిషం లాస్ట్ సార్, గతంలో 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు. ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం రెండు నెలల పరిపాలన చూశారు. దానికి దీనికి కంపేర్ ఏంటంటారు? అసలు ఏ నక్కకి నాగలోగానికి ఉన్న తేడా అది. అసలు ఈ 2 నెలల్లో ఎవడి మీద నా కక్ష సాధింపు కానీ, ఒకడి మీద ఒక తప్పుడు కేసు పెడతాం కానీ, ఇంకోటి కానీ ఉందా? వాళ్ళు రోజు తప్పుడు కేసులే కదా పెట్టేది. పెద్ద నాయకులు, జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ కాడి నుంచి మొదలెట్టి సామాన్య కార్యకర్త వరకు రోజు కేసులు పెడతాం, తీసుకెళ్తాం, లోపలేస్తాం, వాళ్ళు నానా సాగు చేస్తాం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు శుభ్రంగా మాకన్నా ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు లేకుండా తిరుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు. అది సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలంటే టైం తీసుకుంటుంది. 1 year 2 years బ్యాక్ దాకా
వెళ్ళాలి, వెళ్తే కానీ కాలం గడుస్తుంటే కానీ కొన్ని పనులు ఉపయోగపడతాయి, జరుగుతూ ఉంటాయి. అది తల్లికి వందనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి ఆయన మోసం చేస్తున్నారు అంటున్నారు కదా. ఎవడో ఏదో చెప్పాడు అని చెప్పి మేము వినం. జగనే చెప్తున్నాడు కదా. చెప్తే నేను వింటాను ఏంటి, నేను విన్ను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకు మనసు ఒప్పదు, అలాంటి చెడ్డ మాటలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. నేను చెప్తే ఆడెవడో చెప్తే వినమంటున్నా కదా, అది ఒకటే మాట అండి, ఒకటే దారి. టీడీపీ మీద అక్రమంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా. మళ్ళీ చేస్తున్నారంటే మనం తిరుగుబాటు చేయాలి, మనమే తిరుగుబాటు చేయాలి. కొంతకాలం పడుతుంది. అది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం బ్రహ్మాండంగా ఉంది. పాలన బ్రహ్మాండంగా ఉందని నేను చెప్తా. బాగుంది. అన్ని రకాలుగా సమకూరుస్తున్నారు ప్రభుత్వానికి. అవన్నీ మంచి జరుగుతుంది ఉన్న కాలంలో జరిగిన కొంది మంచి జరుగుతుంది. అది గతంలో జగన్ గారి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు అంటారా? ఇబ్బంది పడ్డామనే చెప్పేది అంతా. ఇంతవరకు చెప్పింది కూడా అదే. జనం చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని ఆ రకం పథకం ఈ పథకం అంటాం, 10 రూపాయలు జనాలకి ఇచ్చి 20 రూపాయలు దుబ్బేయటం అట్లా జరిగిందని. మళ్ళీ గతంలో ప్రజలకు మంచి జరగడానికి నేను ఎన్నో బటన్లు నొక్కాను అని చెప్పి జగన్ అంటున్నాడు. బటన్ నొక్కితే సరిపోద్దండి. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండి 10 రూపాయలు అందిస్తే సరిపోద్దా? మనిషి దగ్గరికి వచ్చి ఇది మంచి చెడు అని సంప్రదించి చేయాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, నువ్వు రాలేవు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవన్నీ చూడాలి కదా. వచ్చి ప్రభుత్వం తరఫున పనిచేసే ప్రతి వ్యక్తి గ్రామాలు అన్నీ తిరుగుకుంటూ చూసుకుంటూ ఉండాలి కదా. అలాంటివి ఏం చేయలేదు. అలాంటప్పుడు మనకి టీడీపీ ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మళ్ళీ నేను ఒక్కటే మాట చెప్తాను, ఎవడు ఏది చెప్పినా నేను నమ్మను. నేను మాత్రం టీడీపీని నమ్ముతాను, ఇప్పుడు కూడా నమ్ముతాను. మీరు ఏం పని చేస్తారు బాబాయ్? నేను లోకడ వ్యవసాయం చేసేవాడిని, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను. తింటాం కూర్చుంటాం. రిటైర్డ్ జగన్ గారు ఉన్నప్పుడు చేశారా? జగన్ గారు ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకున్నారా? లేదు, అంతకుముందే రిటైర్డ్ అయిపోయా. నాకు 4 సంవత్సరాలు తిరిగితే 5వ సంవత్సరంలో పెన్షన్ పెట్టాడు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు వస్తుందా పెన్షన్ మీకు? వస్తుంది. ఎంత వస్తుంది బాబాయ్? ఎంత వస్తుంది పెన్షన్ ఇప్పుడు? 4,000. ఇంతకుముందు 3,000 ఇచ్చింది. మొన్నటిసారి 7,000 వచ్చిందా? ఆ 3,000 కూడా 5 సంవత్సరాలకి అప్పుడు ఒక 500 అప్పుడు ఒక 500 కలిపి ఇచ్చాడు. అది ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మనం చెప్పుకోవడం కూడా అది అనవసరం. ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది అందరు ప్రజలకి తెలుసు. ప్రజలు తెలిసే ఆయన్ని అలాగా పక్కన పెట్టేశారు. అది తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. లేదండి, ఇస్తారు పక్కాగా. అది కూడా వస్తుంది త్వరలోనే. అలా అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారో అన్నీ ఇస్తారండి. అది మేము నమ్మకం ఉంది, ఇస్తారు. మా ప్రభుత్వంలో ఇది ఇస్తారని మేము కూడా కోరుకున్నాం సార్. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు సార్. రెడ్ బుక్ అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి ప్రతి రౌడీజానికి ఆయన రెడ్ బుక్ పెట్టారు. అది రెడ్ బుక్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు చేసే పనులకి ఆయన పెట్టారు పాదయాత్రలో. అది సార్ ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 నెలలు అయిపోయింది సార్. ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది సార్, గడిచింది. ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అన్నీ బాగానే జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. అది అన్నీ గతంలో జగన్ గారి పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అందుకే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా? అంతేనండి, చాలా ఇబ్బంది పడ్డారు. బాగా చెప్పుకోలేని వైసీపీలో ఉండి ఆ జెండాలు మోస్తానే వాళ్ళే భయపడ్డారు. మా స్థలాలకి ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి, వాళ్ళ రాళ్ళు మన స్థలాలు రాళ్ళ మీద ఆయన పేరు ఫోటో పెట్టుకొని మా స్థలం ఉంటుందా రేపు ఫ్యూచర్లో, మా స్థలం కూడా పోద్దా అనేది అందరికీ వచ్చేసి ఆ వైసీపీ వాళ్ళే ఆయన ఓడిచ్చేశారు. అది వైనాడు 175 అన్నాడు కదా సార్ జగన్. అనుకున్నారండి, ప్రతిపక్షానికి కూడా లేకుండా పక్కన పెట్టారు కదా జనమే. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు కదా, ప్రతిపక్షం కూడా హోదా లేకుండా పక్కన పెట్టారు ఆయన్ని. తెలుసుకోవాలి అంతే.
ప్రజలే ఆయన్ని మొత్తం ఓటమి చేశారు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.